కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి శిష్యరికం చేస్తామని అడిగితే నేను క్షత్రియులకు విద్య నేర్పనని అన్నాడు. నీకు క్షత్రియుని కాదు సూతున్నని చెప్పి శిష్యునిగా చేరాడు. కర్ణుడు పరశురాముడికి ప్రియ శిష్యుడయ్యాడు. అందువల్ల తన దగ్గరున్న అస్త్రశస్త్ర విద్యలన్నీ పరశురాముడు కర్ణునికి నేర్పాడు. ఒకరోజు గురువుగారు అలసిపోయి చెట్టు కింద పడుకునే ముందు గురువుగారు తల పెట్టడానికి ఏమీ లేక తన తొడ మీద ఆయన తలం పెట్టమని కోరాడు. ఇంతలో కందిరిగా తన తొడ కరవడం మొదలుపెట్టింది. నిజానికి కందిరిగ రూపంలో వచ్చింది ఇంద్రుడు. కందిరీగ కుడుతున్న నొప్పి తట్టుకోలేకపోతున్న కర్ణుడు ఆ కందిరీగను కొట్టి చంపడానికి కదలవలసి ఉంటుంది. దానితో గురువుగారికి నిద్రాభంగనం కలుగుతుందనే ఉద్దేశంతో అలా నొప్పిని భరిస్తూ అలానే ఉండిపోయాడు. దాంతో కర్ణుడి శరీరం నుండి రక్తం ధారగా కారుతూ పరశురాముని భుజం క్రిందికి ప్రవేశించింది. రక్తపు తడి తగిలి నిద్రలేచిన పరశురాముడు జరుగుతున్నదేమిటో తెలుసుకున్నాడు. కర్ణుడి కాలుని రక్తం ధారగా కారుతుంది. తన భుజాన్ని కంటిన రక్తాన్ని తాకి చూశాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మక ద్రోహి, నా దగ్గరే సూతుడని అబద్ధం చెప్పి విద్యలని నేర్చుకుంటావా? నన్ను ఎంత మోసం చేశావని అన్నాడు. అప్పుడు కర్ణుడు ఆశ్చర్య, నేను నిజంగానే శూద్రుని అని అన్నాడు. నోర్ముయ్, నేను ఈ భూగోళం అంతా 21 సార్లు తిరిగి ఎన్నో లక్షల మంది క్షత్రియులను చంపాను. క్షత్రియుల రక్తం ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒక సూతుడు ఇంత రక్తం పోతున్నా కదలకుండా ఇలా కూర్చోలేడు. నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి ఇదే నా శాపం. ఎప్పుడైతే అస్త్ర విద్య నీకు ఎక్కువ అవసరం అవుతుందో ఆ సమయంలో నువ్వు నీ విద్యలన్నీ మర్చిపోతావు. ఒక్క మంత్రం కూడా నీకు ఆ సమయంలో గుర్తుకు రాదు.